తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల కొండపైన వెలిసినటువంటి ఏడుకొండలవాడి గురించి, శ్రీవారి గురించి హిందూ సమాజానికి, హిందూ ధర్మం పాటించే వారికి, సనాతన ధర్మం పాటించే వారికి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. శ్రీవారి అంటే ఉన్నటువంటి భయభక్తులు, భక్తి శ్రద్ధలు, అసామాన్యమైనటువంటి ప్రేమాభిమానాలు, వీటన్నిటి గురించి ఎవరూ వర్ణించలేరు. అన్నమయ్య లాంటి వాడికే సాధ్యం కాలేదు. ఇదంతా భయం భక్తులు లేని వర్గం ఉంటుంది. అదే తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మరక్షణ సంస్థ లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం రెండు విభాగాల్లో పనిచేసేటువంటి ఉద్యోగులకి శ్రీవారన్నా, శ్రీవారి భక్తులన్నా ఏమాత్రం భయం కానీ, భక్తి కానీ, గౌరవం కానీ, వాళ్ళకి జాలి కానీ ఏవీ లేవు. డాక్టర్ ధూళిపాల అక్షమయ్యాల గారిని ఒక వేద పండితులు, ఆయన చాలా గొప్ప జ్యోతిష్ శాస్త్రవేత్త కూడా. 1983లో ఎన్టీ రామారావు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎన్టీ రామారావు అప్పుడు అమెరికా ప్రయాణం, ఆయన వైఫ్కి బాగుండకపోతే అమెరికా ప్రయాణం వెళ్ళేటువంటి సమయంలో, నువ్వు ప్రయాణమై వెళ్తున్నావు, ఇది అంత బాగాలేదు, వచ్చేటప్పటికి నీ పదవి ఉండదు అని చెప్పడం మూలంగా ఆయన తీసేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన వయసు రీచి ఆయన కాలం చేయడం జరిగింది. ఆ మహానుభావుడు అర్కస్వయ్యల గారు, నేను చిన్నప్పుడు అంటే నాకు అప్పుడు 9 ఏళ్ళు 10 ఏళ్ళ వయసు అప్పుడు మా నాన్నగారితో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం చెప్పారు. నాకు ఇప్పటికీ కూడా అది బుర్రలో ఉండిపోయింది. శ్రీవారి కొండ మీద శ్రీవారి దర్శనానికి వచ్చే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళంతా వాళ్ళు రాలేరు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, చక్రవర్తులు ఎవరైనా సరే ఆయన అనుమతి లేకుండా, ఆయన పిలుపు లేకుండా రాలేరు అనేది 100కి 99.99 మంది నమ్మేటువంటి ఒక నిజం. సో తిరుపతి కొండకు వచ్చేటువంటి వాళ్ళు, శ్రీవారి దర్శనం కోసం వచ్చేటువంటి వాళ్ళు ఆయన ఆహ్వానితులు. అలాగే ఆయన కళ్యాణం చేసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఆయన ఆహ్వానితులే అవుతారు. అంటే ఆయన పెళ్లికి ఆయన పిలుచుకున్నటువంటి అతిథులు.